తండ్రి మరణం, సొంత పార్టీతో విభేదాలు, జైలు జీవితం, రాజకీయంగా ఎన్నో ఎదురుదెబ్బలు. నేను విన్నాను, నేను ఉన్నాను అని ప్రజలకు భరోసా ఇచ్చి చివరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీని అధిరోహించిన వ్యక్తి ఎవరు? ఆయనే మనందరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ప్రేమగా పిలిచే జగనన్న 1972 డిసెంబర్ 21న కడప జిల్లా జమ్మలమడుగులో జన్మించిన జగన్ చిన్నప్పటి నుంచే తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల కోసం పనిచేయడం చూసి పెరిగాడు. చిన్నప్పటి నుంచే జగన్ నాయకుడు కొడుకుగా పెరిగిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివి తర్వాత బీకాం పూర్తి చేశాడైతే రాజకీయాల్లోకి వెంటనే రాకుండా ముందుగా వ్యాపార రంగంలో తనకంటూ గుర్తింపు సంపాదించాడు. 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక జగన్ కూడా రాజకీయాల వైపు అడుగులు వేయడం ప్రారంభించాడు. 2009లో కడప ఎంపీగా గెలిచి పార్లమెంట్ లోకి అడుగుపెట్టాడు. కానీ అదే ఏడాది ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన విషాదం జరిగింది. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ వార్తతో రాష్ట్రం మొత్తం కన్నీరు పెట్టుకుంది. తండ్రిని కోల్పోయిన జగన్ కు అది జీవితంలోనే అతిపెద్ద దెబ్బ. చాలా మంది జగన్ ముఖ్యమంత్రి అవుతారని భావించారు. కానీ పరిస్థితులు అలా జరగలేదు. అప్పుడు జగన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్ర ప్రారంభించాడు. పార్టీ వ్యతిరేకించినా వెనక్కి తగ్గలేదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి బాధలు విన్నాడు. 2010లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. చాలా మంది ఇది రాజకీయంగా ప్రమాదకర నిర్ణయం అన్నారు. కానీ జగన్ తనపై ఉన్న నమ్మకాన్ని కోల్పోలేదు. ఆ తర్వాత కేసులు, జైలు జీవితం, విమర్శలు ఒకటి కాదు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ప్రత్యర్థులు ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ జగన్ ఆగలేదు. 2014 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా దాన్ని అంతిమంగా భావించలేదు. రాష్ట్రం మొత్తం వేల కిలోమీటర్లు నడుస్తూ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టాడు. రైతుల దగ్గరికి వెళ్లాడు. యువత సమస్యలు విన్నాడు. మహిళల కష్టాలు తెలుసుకున్నాడు. ఆ యాత్ర జగన్ ను ప్రజలకు మరింత దగ్గర చేసింది. చివరకు 2019 ఎన్నికలు వచ్చాయి. ఒకప్పుడు తండ్రిని కోల్పోయిన యువ నాయకుడు, సొంత పార్టీని వదిలి బయటకు వచ్చిన నాయకుడు, జైలు జీవితం చూసిన నాయకుడు ప్రజల తీర్పు కోసం ఎదురు చూశాడు. ఫలితాలు వచ్చిన రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఒక నాయకుడి కొడుకుగా ప్రయాణం మొదలుపెట్టిన వ్యక్తి ఎన్నో కష్టాలు, అవమానాలు, ఓటములను దాటి తనకంటూ ఒక చరిత్ర సృష్టించాడు. అదే జగన్ అన్న కథ. తండ్రి వారసత్వాన్ని మాత్రమే కాదు తన సొంత నాయకత్వాన్ని కూడా నిరూపించుకున్న వ్యక్తి జగన్. అందుకే ఈ రోజు కూడా లక్షలాది మంది ఆయనను ప్రేమగా జగనన్న అని పిలుస్తారు.